షామ్ ఇన్స్టిట్యూట్ అన్హితి పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అన్ని బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అర్థమెటిక్ వర్క్ బుక్, రీజనింగ్ వర్క్ బుక్, జనరల్ నాలెడ్జ్ బుక్, కరెంట్ అఫైర్ ఇయర్ బుక్, తెలంగాణ ఎస్ఐ ఇంగ్లీష్ బుక్, తెలంగాణ కానిస్టేబుల్ ఇంగ్లీష్ బుక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం, ఎథిక్స్, తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ ఎస్ఐ మోడల్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ మోడల్ పేపర్స్ అండ్ మంత్లీ మ్యాగజైన్. ఈ బుక్స్ అన్నీ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో లభించును. ఫస్ట్ నాకు షామ్ ఇన్స్టిట్యూట్ అంటే ఏంటో తెలియదు అసలు. ఫస్ట్ ఇక్కడ ఎంతమందికి తెలిసి వచ్చారు అంటే ఒకరి సజెషన్ వల్ల నేను వచ్చాను. ఇది నాకు ముందే తెలుసు, నాకు దీని మీద నమ్మకం ఉండి వచ్చాను. అవునా? నేనైతే నమ్మకం లేకుండా వచ్చాను సీరియస్లీ. సరే వచ్చాను, ఏదో పేరెంట్స్ కంపెల్ చేశారు, నా పేరెంట్స్ నన్ను కంపెల్ చేశారు, వెళ్ళు జాయిన్ అవ్వు అది ఇది అనేసి. వచ్చాను, జాయిన్ అయ్యాను. సిస్టమ్ చూస్తే ఫిదా, సినిమా కాదు, నేను ఫిదా సీరియస్గా. నీకు ఇక్కడ ఒక్క ల్యాక్ కూడా కనిపించదు. నీకు ఫ్యాకల్టీలో కావచ్చు, సిలబస్లో కావచ్చు, సార్ వాళ్ళలో కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు. నీ స్వతంత్రం కోసం, నీ ఇండిపెండెన్స్ కోసం నువ్వు బయట ఉంటే ఉండొచ్చు, కానీ ఉద్యోగం కొట్టలేదు అంటే అది నీ ఫాల్ట్ మాత్రమే. ఎందుకంటే ఈ సిస్టంలో కానీ ఇక్కడ కానీ ఎవరి దగ్గర ఏ ఫాల్ట్ లేదు అసలు. ఎంతమందికి నమ్మకం వచ్చింది ఇక్కడ సిస్టమ్ చూసి చెప్పండి? నాకైతే నేను ఇంతవరకు ఇంటికి పోయిందో లేదు, వచ్చి 4 months అవుతుంది, ఇంటికి పోయిందో లేదు. నేను క్లాసులు మిస్ అవుతాను భయం, ప్రతి ఒక్కరికి భయం ఉంది. ఒకసారి అంటే ఇక్కడ నిలబడి చూసారో తెలియదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మాత్రం బాగా తెలుస్తుంది. అటు ఇటు 1గా 2గా మిస్ అయినా కూడా యూనిఫామ్ వేసుకొని కూర్చున్నారు, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నారో. ఇంతే మంది లేడీస్, అబ్బాయిలు వదిలిపెట్టండి, ఇంతే మంది లేడీస్ యూనిఫామ్ వేసుకొని కూర్చుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మాయిలందరూ చక్కగా యూనిఫామ్ వేసుకొని 2 నక్షత్రాలు మిల్ల మెరుస్తుంటాయి, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే ఎంత బాగుంటుంది. అప్పుడు ఇలా కూర్చొని మీరు యూనిఫామ్ వేసుకుంటారు కదా, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు కదా, అవునా కదా? సో అందరూ ఒకే హోప్తో వచ్చారు, అదే హోప్తో ఉండండి. Day 1లో ఎలా ఉన్నారో లాస్ట్ డే వరకు కూడా అలాగే ఉండండి. ఐ హోప్ అందరికీ ఉద్యోగాలు రావాలి, మనం గెలవాలి అని. ఓకేనా? అంత స్వార్థంగా బిహేవ్ చేయకూడదు. 1-2 అబ్బాయిలకు వదిలేద్దాం. సో ఈ సిస్టమ్ అంతా రన్ అవుతుంది ఇలాగా అని అంటే ఒకరి క్రెడిట్ అని కాదండి. మనకు చిన్న రేంజ్ నుంచి స్టార్ట్ చేస్తే మనుషులు ఎవరెవరు ఉన్నారనేది స్టూడెంట్ కానించి, ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక కోఆర్డినేటర్ కావచ్చు, క్లాస్కి వచ్చి మనకు క్లాసెస్ చెప్పే ఒక ట్రైనర్ అవ్వచ్చు, బయట మన హాస్టల్ కావచ్చు. ఏది నీ పేరెంట్ పక్క నుండి చూడట్లా, ఏది ఓన్లీ బికాజ్ నీ మీద నా నమ్మకంతో మాత్రమే ఇక్కడ వదిలిపెట్టారు ఇలా నీ పేరెంట్స్ కదా. సో వీళ్ళందరూ ఇంత చక్కగా నడిపిస్తున్నారంటే ఒకే ఒక్కడు ఉన్నాడు వెనకాల కదా. ఎవరు? ఓకేనా? అందరి భుజాల మీద నక్షత్రాలు ఉండాలి. హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్ సీరియస్లీ. సో అందరినీ ఈ యూనిఫామ్లో ఇలాగ చూస్తున్నాను కదా, ఇదే యూనిఫామ్ మీద ఒక్కసారి కాకి డ్రెస్ వేసుకొని కూర్చుంటే ఇంతమంది ఎంత చక్కగా కనిపిస్తారో చూడండి. చాలా బాగా ఉంటారు, చాలా బాగుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు శ్యామ్ సార్ ముఖ్యంగా.